పవన్ కళ్యాణ్ గారు విజయ్ దళపతికి ఏవైనా సలహాలు ఇస్తారా రాజకీయాల పరంగా? సో చాలామంది కూడా ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ ఎప్పుడైతే విజయ్ దళపతి నేను ఒక పార్టీని పెడుతున్నాను అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో, సో అప్పటి నుంచి కూడా చాలామందికి ఈ డౌట్ అనేది ఉండింది. అరే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే తరహాలో రాజకీయాల్లోకి వచ్చారు, ఇదే తరహాలో ఇద్దరు కూడా మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మరి సినిమా రంగంలో నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక 10 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి ఏవైనా సలహాలు విజయ్ గారికి ఇస్తారా? సో ఇలాంటి డౌట్స్ అనేవి చాలా మందికి ఉండేవన్నమాట. అండ్ ఫ్రెండ్షిప్ పరంగా కూడా ఇద్దరికి మంచి స్నేహభావం అనేది ఉంది. సో ఈ విధంగా చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కొద్దో గొప్ప సలహాలు మాత్రం విజయ్ గారికి చెప్పు ఉండాలి, లేకపోతే చెప్తాడేమో అని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమంలో, అంటే జనసేనాని విత్ జెన్జీస్ అని చెప్పేసి ఒక కార్యక్రమంలో యూత్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగారు అనమాట. అంటే వాళ్ళకు రాజకీయాల పరంగా ఏవైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళ కెరీర్ పరంగా ఏవైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే గవర్నమెంట్ గురించి ఏవైనా డౌట్స్ ఉన్నా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కళ్యాణ్ గారిని అడిగి వాళ్ళ సమాధానాలు తెలుసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఒక యువకుడు ఈ క్వశ్చన్ అడిగారు విజయ్ దళపతి గారికి, మీరు ఏవైనా సలహాలు ఇస్తారా రాజకీయాల పరంగా అని చెప్పేసి అడిగినప్పుడు, సలహాలు మాత్రం నేను ఎవరికి కూడా ఇవ్వను, ఈవెన్ నా పిల్లలకి కూడా నేను సలహాలు చెప్పను, ఎవరికి ఏది ఇష్టమైతే అదే చేయాలి. సో వాళ్ళు పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్ అనేది చేసుకొని ఉంటారు. అరే నేను ఫ్యూచర్లో ఇది అవ్వాలి అని చెప్పేసి, పిల్లలైనా కావచ్చు, నా పిల్లలైనా ఎవరైనా కావచ్చు, నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక ఇంజనీర్ని అవ్వాలి, నేను ఒక పోలీస్ని అవ్వాలి, లేకపోతే నేను ఒక పొలిటీషియన్ కావాలి అని చెప్పేసి వాళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ డ్రీమ్స్ని మనము కాలుతో తొక్కిపడేసి అరే మేము ఇది చెప్తున్నాము ఇదే అవ్వు అని చెప్పేసి మనం ఫోర్స్ చేయలేము. సో ఆ విధంగా నేను ఎవ్వరికి కూడా సలహాలు ఇవ్వలేను, ఈవెన్ నా కుటుంబ సభ్యులకి నా పిల్లలకి కూడా నేను సలహాలు మాత్రం ఇవ్వలేను. అండ్ విజయ్ కూడా నేను ఎలాంటి సలహాలు కూడా ఇవ్వను. సో ఆయన చాలా గొప్ప నటుడు, మంచి స్టార్డమ్ ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. సో ఆయన రాజకీయాల్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడంటే ప్రజల కోసం సేవ చేయాలి అని చెప్పేసి. ఈ ప్రజెంట్ జనరేషన్లో చాలా రాజకీయ దుర్మార్గాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి క్రమంలో ప్రజలకు ఏదో మంచి చేయాలి అని చెప్పేసి ఆయన రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. సో నేను చెప్పేది ఒకటి విజయ్ గారికి, ఏదైనా కావచ్చు ప్రజల కోసం నువ్వు పాటుపడు, ప్రజల పక్షాన్ని నిలబడు అని చెప్పేసి ఇది ఒక్కటే మాట చెప్తాను అని చెప్పేసి అయితే ఆయన చెప్పారు. అండ్ ఇంకొక యువకుడు ఏ విధంగా అడిగారంటే, మేము పొలిటీషియన్గా కావాలి అనుకుంటే ఎలాంటి త్యాగాలు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమాధానం చెప్పారంటే, పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటే, రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే ఎలాంటి త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం అయితే అస్సలకే లేదు. ఎందుకంటే ఇక్కడ త్యాగాలతో ఎలాంటి పని కూడా లేదు. మీరు ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటున్నారా? సో అలాంటప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వండి. అండ్ ప్రజెంట్గా మనకు సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ ఆయుధంలాగా మనకు ఉందన్నమాట. అందరం కూడా మీరు ఏది చేయాలనుకున్నా, ఏదైనా గవర్నమెంట్ని ప్రశ్నించాలనుకున్నా కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి. సో దాని ద్వారా మీ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి కూడా ఆయన చెప్పారనమాట. సో ఈ విధంగా చాలా విషయాల్ని కూడా షేర్ చేసుకున్నారు. ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా చాలా ఓపికగా అన్నిటి కూడా సమాధానం చెప్పారనమాట. సో ఈ క్రమంలోనే విజయ్ గారి గురించి ఒక క్వశ్చన్ రావడం, దానికి సమాధానం చెప్పడం. సో ప్రజెంట్ దానికి సంబంధించిన ఆ క్లిప్ మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది.